నాగర్ కర్నూలు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. కల్వకుర్తిలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న గోపిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఇంటి తాళం పగలగొట్టి సుమారు 50 తులాల వెండి, తులన్నర బంగారం, 65,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఇక బాధితుడి కంప్లైంట్తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి 1 నుంచి 3 మధ్యలో థెఫ్ట్ జరిగింది, దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో తులన్నర గోల్డ్ పోయినది, ఒకటి చైన్ ప్లస్ 2 చెవుల కమ్మలు, దాంతోపాటు ఒక అర్ధ కిలో వెండి పోయినది, వెండి ఆభరణాలు, ఇంకా 62,000 క్యాష్ పోయినది. దాంతోపాటు ఇక ఇక్కడ కొంచెం డ్యామేజ్ చేసిపోయినారు డోర్లకు మా ఇంట్లో దొంగలు. దానివల్ల మేము మార్నింగ్ కంప్లైంట్ చేశాము. ఎస్ఐ గారు ఇమ్మీడియట్ రిప్లై ఇచ్చేసి కానిస్టేబుల్ని పంపించేసి వెరిఫై చేసినారు. వెరిఫై చేస్తే వాళ్ళకు ఆధారాలు లేకపోతే క్లూస్ టీమ్ నుంచి నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి రప్పించారు. క్లూస్ టీమ్ వాళ్ళు ఇంకా వెరిఫై చేస్తున్నాము. దానివల్ల ఇంకా మాకు న్యాయం చేయాలని పోలీసు వాళ్ళని వేడుకుంటున్నాం.